పూర్తిగా వంగిన వెన్నెముకతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ యువతికి విశాఖలో రెవా స్పైన్ సెంటర్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 15 సంవత్సరాల సమీర 3 ఏళ్లుగా స్కోలియోసిస్తో బాధపడ్డారు. అసమతుల్య భుజాలు, వెన్నెముక, తుంటి కాళ్లతో ఆమె అసాధారణ ఆకృతికి మారిపోయింది. వైద్యులు దాదాపు 14 గంటల పాటు శ్రమించి వెన్నెముక వైకల్య దిద్దుబాటు, థోరాక్లోప్లాస్టీ శస్త్రచికిత్స చేశారు. వెన్నుముక ఏదైతే మనం ముందు నుంచి చూస్తే స్ట్రైట్ గా ఉండాలో, అంటే ఒక మేజర్ సివియర్ కర్వేచర్స్ ఏవైతే ఉన్నాయో 2 కర్వ్స్ మనకి వెన్నుముక అంతా కూడా 2 కర్వ్స్ అనేవి కనబడడం జరిగింది. మనకి ఈ షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి పైకి ఒకటి కిందకి రావడము, కింద హిప్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి పైకి కిందకి రావడము, లెగ్స్ కూడా ఒకటి పైకి కిందకి రావడము, వెనకాల మనకి ఒంటికి ఎలాగైతే వెనకాల హంప్ లాంటిది ఉంటుందో అలాంటిది ఒకటి వెనకాల హంప్ లాగా తయారవడం మొదలవుతుంది అనమాట. దానికి సర్జరీ అనేది ప్రపోజ్ చేయాల్సి, అది కూడా ఒక కాంప్లెక్స్ స్పైనల్ డిఫార్మిటీ కరెక్షన్ అంటాం.